చెక్కతో చేసిన ఒక చిన్న బొమ్మ, దాని వెనుక 400 ఏళ్ల చరిత్ర, ఒక చిన్న గ్రామం. ప్రపంచానికి ఆ బొమ్మలను పరిచయం చేస్తే ఇది కేవలం ఆట బొమ్మల కథ కాదు, ఇది ఏపీ ఆత్మ గౌరవానికి ప్రతీక. విజయవాడ సమీపంలోని కొండపల్లి, ఈ చిన్న గ్రామం పేరు వినగానే గుర్తొచ్చేది ఒకటే, కొండపల్లి బొమ్మలు. చిన్న చిన్న చెక్క ముక్కలతో ప్రాణం పోసినట్టుగా కనిపించే ఈ కళ తరతరాలుగా వస్తున్న వారసత్వం. అందుకే ప్రభుత్వం కొండపల్లి బొమ్మల పండుగ పేరుతో ఈ బొమ్మలకు ప్రాణం ఇచ్చేందుకు ఒక గొప్ప కళ, ఒక చిన్న గ్రామం, ఒక పెద్ద పోరాటం. వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. విజయవాడ సమీపంలోని కొండపల్లి గ్రామం బయటకు చూస్తే సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఈ నేలలో దాగి ఉన్నది ఒక అపురూపమైన కళ. సుమారు 400 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి వలస వచ్చిన ఆర్య క్షత్రియులు ఇక్కడ స్థిరపడి ఈ బొమ్మల తయారీకి శ్రీకారం చుట్టారు. చిన్న చిన్న చెక్క ముక్కలను తీసుకుని వాటిలో జీవం పోయడం అంత ఈజీ కాదు. కానీ కొండపల్లి కళాకారులు అది చేసి చూపిస్తున్నారు. తెల్లపూనికి అనే ప్రత్యేకమైన చెక్కతో ఈ బొమ్మలను తయారు చేస్తారు. ఈ చెక్క ఎంత తేలిగ్గా ఉంటుందో అంతే బలంగా కూడా ఉంటుంది. బొమ్మలను అతికించడానికి కూడా వీరు ప్రత్యేకమైన పద్ధతి ఉపయోగిస్తారు. చింతగింజల పొడి, రంపపు పొడితో తయారు చేసే మక్కు అనే జిగురు ఆరిన తర్వాత అంత గట్టిగా మారుతుంది. అసలు అది అతికించారన్న విషయం కూడా గుర్తుపట్టలేరు. ఇంకా ఈ బొమ్మల్లో కనిపించే జీవకళ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రైతు, ఎడ్లబండి, పల్లెటూరి జీవనం, పెళ్లి వేడుకలు ఇవన్నీ చిన్న చిన్న బొమ్మల్లోనే అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. ప్రత్యేకంగా తల ఊపే బొమ్మ గురించి చెప్పాలి. గాలి తగిలినా, చిన్నగా తాకినా లయబద్ధంగా తల ఊగే ఈ బొమ్మ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఈ బొమ్మ తయారీలో కొండపల్లి కళాకారుల అసలు కళ ఉట్టిపడుతుంది. అయితే వీరు ఒక బొమ్మ తయారీకి పడే శ్రమ కన్నా తయారీ తర్వాత వీరి కళ్లల్లో కనిపించే ఆనందం వెలకట్టలేనిది. ఇంత గొప్ప కళకు ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది. 2006లో GI ట్యాగ్ లభించడం ఈ కళ ప్రత్యేకతకు నిదర్శనం. విదేశీయులు కూడా ఈ బొమ్మలను కొనుగోలు చేస్తుంటారు. అంతేకాదు, విదేశాల నుండి కూడా ఆర్డర్లు రావడం అన్నది సామాన్యమైన విషయం కాదు. కానీ ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ కళాకారుల పరిస్థితి మాత్రం అంత ఆశాజనకంగా లేదన్నది ఒక వాదన. ఒకప్పుడు 100 కుటుంబాలు ఈ వృత్తిలో ఉండేవి. ఇప్పుడు సంఖ్య క్రమంగా తగ్గుతోంది. యువత ఇతర ఉద్యోగాల వైపు వెళ్లడం, ముడిసరుకు కొరత, మార్కెటింగ్ సమస్యలు ఇవన్నీ ఈ కళకు సవాళ్లుగా మారాయి. ప్రస్తుతం సుమారు 400 నుంచి 500 మంది కళాకారులు మాత్రమే ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం కూడా లేపాక్షి వంటి సంస్థల ద్వారా సహాయం అందిస్తున్నా ఇంకా చాలా చేయాల్సి ఉందనే భావన ఈ కళాకారుల్లో ఉంది. ఇదిలా ఉంటే ఈ కళను కాపాడడానికి కొండపల్లి బొమ్మల పండుగ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ మేళా ఈ కళను కొత్త తరానికి పరిచయం చేసే ప్రయత్నం. మొత్తానికి ఇది కేవలం బొమ్మల కథ కాదు. ఇది ఒక సంస్కృతి, ఒక జీవన విధానం, ఒక వారసత్వం, చెక్కలో చెక్కిన చరిత్ర, రంగుల్లో నింపిన సంస్కృతి. ఇదే ఈ బొమ్మలో అసలు గొప్పతనం. కొండపల్లి బొమ్మలు కేవలం ఆట వస్తువులు కాదు, మన సంస్కృతికి ప్రతిబింబం. ఒక గ్రామం, ఒక కళ ప్రపంచానికి గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు అదే కళ మన రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది. ఈ కళను కాపాడటం మనందరి బాధ్యత. మన వారసత్వాన్ని మనమే కాపాడుకోవాలి. చివరిగా ఒక మాట, చెక్కలో చెక్కిన ఈ చరిత్ర మన చేతుల్లోనే నిలవాలని ఆశిద్దాం. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. Subscribe YKTV.
వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YK TV.